హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రా హెల్దీ. నా పేరు హేమ. ఈరోజు నేను మీకు సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఒక 2 eggs తీసుకొని ఇలా బాగా విస్క్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా ఇప్పుడు ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా మనము స్ప్రెడ్ చేసినప్పుడు ప్యాన్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది. ఇందులో విస్క్ చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలాగా మధ్యలో మనకి త్వరగా కుక్ అవ్వదు కదా, అలాంటప్పుడు మనం మధ్యలో బ్రేక్ చేసి ఇలా పైకి లిఫ్ట్ చేసామంటే అంచుల వెంబడి ఎగ్ యోక్ అంతా కూడా మనకి కిందకు వచ్చేస్తుంది అండ్ త్వరగా కూడా కుక్ అవుతుంది. ఇదే విధంగా మనము లిక్విడ్ అంతా మనకి కుక్ అయ్యే వరకు అలా చేసుకుంటూ మనము ఎగ్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్రిస్పీగా ఉండాలని ఎక్కువసేపు ఎగ్ని కుక్ చేస్తున్నాను. అలా కాకుండా మీకు సాఫ్ట్గా ఉండాలనుకుంటే వెంటనే మీరు ఇలాగా బ్రేక్ చేసేసుకోవచ్చు. ఇలాగా అంతా బ్రేక్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇలా బ్రేక్ చేసుకుని కుక్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో మళ్ళీ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు సన్నగా తరిగినటువంటి క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ మాత్రమే కాదు, మీ దగ్గర ఎటువంటి వెజిటబుల్స్ ఉన్న లైక్ బీన్స్ కానీ అలాగే క్యాబేజ్ కానీ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా ఫ్రై చేసుకుందాం. మంటని నేను చెప్పిన విధంగా హై ఫ్లేమ్లో ఉంచుకోండి. సో ఎగ్ అలాగే క్యారెట్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల. సో ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక మీడియం సైజులో ఉండేటువంటి క్యాప్సికమ్, హాఫ్ మాత్రమే నేను యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ త్వరగా మనకి కుక్ అయిపోతుంది. సో ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 or 2 minutes మనము ఇలాగా మిక్స్ చేసుకుంటే క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇందులో మనము రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని నేను ఉడికించి చల్లార్చుకున్నాను. ఇందులో ఇప్పుడు 1.5 కప్ వరకు రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/4 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లైట్ సోయా సాస్ లేదు, అందువల్ల నేను డార్క్ సోయా సాస్ని 1/4 టీ స్పూన్ యూస్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనము మిక్స్ చేసుకుందాం. అలాగే పెప్పర్ పౌడర్ని, మిరియాల పొడిని కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెమే యాడ్ చేసుకోండి, అంతా మనం మిక్స్ చేసుకొని సాల్ట్ పెప్పర్ సరిపోకపోతే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసే విధంగా మనము ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు నేను 1/4 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అంతా మనము మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.